అనుకున్నాం కానీ బట్ ఇక్కడ ఆ ఫార్ములా లేదు. బెంగాలీ హిందూస్ లో కూడా ఏంటంటే ఒక స్క్రిప్టెడ్ ఫార్ములా వచ్చింది. మమతాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు, యావరేజ్ గా మోడీ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేజర్ గా మీరు గతంలో చూస్తే హై టెన్షన్ ఇష్యూస్ ఇక్కడ జరిగినాయి. కల్కటా సరౌండింగ్స్ లో మెడికల్ కాలేజ్ అమ్మాయి రేప్ గానీ, ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ గానీ, అన్ఎంప్లాయ్మెంట్ గానీ, మమతా బెనర్జీ గవర్నమెంట్ సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంది. 15 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది నేచురల్ గా ఉంటది. అయితే ఇక్కడ మమతా జీదీ చేసిన తప్పు ఏంటి అని అంటే, సహా మీ నందిగ్రామంలో ఎప్పుడైతే ఒక టాటా సింగూర్ లో టాటా వాళ్ళ మీద ఒక ఉద్యమంతో ఊరెత్తిన మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ తో లాగా గెలిచిందో, గెలిచిన తర్వాత నుండి తను ఏం చేసింది అంటే తన అపోజిషన్ పార్టీస్ లో ఉన్న మేజర్ పక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం వీళ్ళన్నింటినీ కూడా కిల్ చేసుకుంటూ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, నేచురల్ గా మీకు లాస్ట్ టైం కూడా మన డిస్కషన్ లో చెప్తూ ఉంటాం, కేసీఆర్ గారు తెలంగాణలో చేసిన తప్పు ఏంటి అంటే కాంగ్రెస్ ని చంపేద్దాం అనుకున్నాడు. కాంగ్రెస్ చంపేస్తే ఏమైంది, బీజేపీ లేచింది. బీజేపీ లేచిన తర్వాత ఏమైంది, ఆల్ ఆఫ్ సడన్ పీపుల్ మైండ్ మారేటప్పటికి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఏంటంటే అపోనెంట్ ని లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లో ఆడనిస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ వామపక్ష భావజాలాలు ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళు జనరల్ గా వేరే వాళ్ళకి ఓటేసి ఆలోచనకి అంత వేగంగా వెళ్ళరు. బేసికల్ గా ఏంటంటే వాళ్ళు కరడుగట్టిన ఉద్యమాల నుండి నిర్మితమైన పునర్వ్యవస్థమైన పార్టీలుగా ఉంటారు కాబట్టి వాళ్ళు జనరల్ గా బీజేపీకి అట్రాక్ట్ కారు. కానీ మమత ఏం చేసింది, తన వాళ్ళకి వింజన్స్ సిపిఐ, సిపిఎం కార్యకర్తల మీద దౌర్జన్యాలు కావచ్చు, లేకపోతే ఆ గవర్నెన్స్ లో ఉన్న ఇది కావచ్చు, ఆ క్యూరియాసిటీతో ఏమైంది అంటే వాళ్ళకి సెన్సిటివ్ కావాల్సి వచ్చింది. అప్పుడు నేచురల్ గా ఏమవుతారు అంటే వామపక్ష హిందూ భావజాలం ఉండే వాళ్ళందరూ కూడా మనకి బీజేపీ ఆప్షన్ అనే ఉద్దేశంతోనే, ఇందాక పెద్దలు చెప్పారు 6 నుండి 77 సీట్లు బీజేపీ ఎలా గెలిచింది అని అంటే, అంత కట్టడగట్టిన వామపక్ష భావజాలం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అంత రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే మమతా చేసిన తప్పులు. అంతేగాని బీజేపీ స్వతహాగా అక్కడ రూట్ లెవెల్ స్ట్రక్చర్ నుండి బలపడిన పార్టీ కాదు, మొదటి నుండి పునాదులు ఉన్న పార్టీ కాదు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే. అయితే వేరే ఇప్పుడు 2026కి వచ్చేటప్పటికి మీరు చూస్తే క్విజ్ కాంపిటీషన్ ప్లే గ్రౌండ్స్ కి తీసుకెళ్ళగలిగింది. అంటే బీజేపీ ఎక్కడైతే చొరబడుతుందో అక్కడ వాళ్ళ వ్యూహాలన్నీ కూడా ఏంటంటే గెలవడమే ప్రధానం. ఏ రాజకీయ పార్టీ అయినా అలానే ఉంటదిలేండి, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ బీజేపీ ఓన్లీ. బట్ ఇక్కడ ఏంటంటే బీజేపీ తాలూకు గేమ్ అనేది మమతా బెనర్జీ చుట్టూ చాలా అద్భుతంగా వెళ్ళారు. సో ఆమె డిఫెన్స్ లో పడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మమతా ఏదైనా టాల్ లీడర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. వేరే మీరు వెస్ట్ బెంగాల్ కి వచ్చేటప్పటికి బీజేపీకి ఆ టాల్ లీడర్ ప్రొజెక్షన్స్ లో ఏమైందంటే సుగంధి అధికారిని కానీ ఇంకొకరిని కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు సీఎం క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ తాలూకు విధానం ప్రకారం వెళ్దాం అనుకున్నారు. ఇదంతా బ్యాటిల్ అంతా ఏమైంది, మోడీ వర్సెస్ మమతాగా మారింది. సో నేచురల్ గా వెస్ట్ బెంగాల్ కి వచ్చేటప్పటికి ఏంటంటే బెంగాలీ సెంటిమెంట్స్ లో కానీ బెంగాలీ కల్చర్ లో కానీ అడాప్ట్ అవ్వడానికి బీజేపీ కొంత టైం పడుతుంది. సో అంత ఈజీగా అడాప్ట్ అయిపోయే కల్చర్ కాదు బెంగాలీ కల్చర్. 2021లో 4 సీట్స్ ఉన్న బీజేపీ 71కి వచ్చింది అంటే ఇప్పుడు దాన్ని ఇంకా మెరుగుపరుచుకునే ఇదే ఉంటుంది. మెల్లమెల్లగా ఈ లోకల్ ఫ్లేవర్స్ కానీ లేకపోతే లోకల్ ఫీలింగ్స్ కానీ డైల్యూట్ అవుతున్నాయి. మామూలుగా ఓవరాల్గా గ్లోబల్గా కూడా, నాట్ ఓన్లీ ఇన్ దిస్ థింగ్, డైల్యూట్ అవుతున్న క్రమంలో తనకి బాగా లాభం జరుగుతుందని బీజేపీ అంచనా వేస్తుంది. అందుకనే నాన్ లోకల్ ఫీలింగ్ని ఇంకొంచెం ఎక్కువ రెచ్చగొట్టినట్టు యాక్ట్ చేశారు మమతా బెనర్జీ. ఎనీవే, అయితే దీనికి సంబంధించి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బెంగాల్ని కైవసం చేసుకోవాలనే అన్ని రకాల శక్తుల్ని అక్కడ మోహరించింది. దాదాపు ఒక 6 నెలల ముందు నుంచే వాళ్ళకు సంబంధించిన సంఘటన మంత్రులని వాళ్ళని వీళ్ళని మొత్తం చతురంగ బలగాలను మోహరించి చేశారు. అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయేమో, ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే క్లారిటీ లేదు, ఎవరు స్పష్టంగా ఇవ్వలేకపోయారంటే కొన్ని సంస్థలేమో అట్లా ఇస్తున్నాయి, కొన్ని సంస్థలేమో ఇట్లా ఇస్తున్నాయి. క్లియర్గా ఇప్పుడు మిగతా 4 రాష్ట్రాలకు వచ్చినట్టు రాలా ఫలితం. సో దీని మీద మనం ఇంకా మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. దయాకర్ గారు ప్లీజ్. తమిళనాడులో డిఎంకేకి ఎక్కువ సంస్థలు అధికారాన్ని కట్టబెడుతున్నాయి, అక్కడ డిఎంకేకే ఛాన్సెస్ ఉన్నాయని. బెంగాల్ మాత్రం
కొన్ని సంస్థలు బీజేపీకి, కొన్ని సంస్థలు